హాయ్ గైస్, మనం ఈ వీడియోలో హర్షసాయి అనే డొనేషన్స్ ఫేక్ రియల్ అయితే మాట్లాడుకుంటున్నాం. నేనైతే చెప్తుండలేదు, ఇదంతా బయట రీసెర్చ్ చేసి ప్లస్ వీడియోలో అన్ని రీసెర్చ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది హర్షసాయి అనే డొనేట్ చేస్తున్నారు కదా, దీని గురించి చాలా మంది ఫేక్ అంటున్నారు. మళ్ళీ తర్వాత బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు. ఒక్క బెట్టింగ్ యాప్ కి ఒక వీడియోకి ఆల్మోస్ట్ 19 lakhs తీసుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే హర్షసాయి అనే ఏమంటున్నాడు, బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేయకుంటే వేరే వాళ్ళు చేస్తారు, వాళ్ళు అది ఎలా చేస్తారు, డబ్బులు ఎగరేసి ఇలాగా అలాగా చేస్తారు. నేను చేసేదానికి కింద వేరే వాళ్ళు చేసేదానికి చాలా డిఫరెన్స్. నేనైతే జస్ట్ ఈ యాప్ చాలా బాగుంటుంది, ఈ యాప్ వాడండి అని చెప్తాను. నేను వేరే వాళ్ళతో చాలా డిఫరెంట్ గా చెప్తారు. సాయి అన్న అలా చెప్పడం రైట్ రాంగ్ మేమైతే మాట్లాడుకున్నాం. నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అంతే. ఇప్పుడు సాయిని అలా చెప్పడం తప్ప అంటే నాకైతే తప్ప అనిపిస్తుంది. ఎందుకంటే సాయిని చెప్పినట్లు ఇతను కాకుంటే వేరే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎలక్ట్ చేసిన మనం బయట చూస్తున్నాం, అమౌంట్ ఎగరేసి 50 lakhs వచ్చింది, 20 lakhs వచ్చింది, ఇలా చెప్పడం కన్నా ఓకే ఈ యాప్ వాడండి, ఈ యాప్ ట్రస్టెడ్, ఈ యాప్ లో మనకి 24/7 సర్వీస్ ఉంటుంది, అమౌంట్ మంచిగా విత్డ్రాల్ అవుతుంది, డిపాజిట్లు తొందరగా అవుతాయి అని చెప్పడంలో తప్పలేదు. ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ కారనమాట యాప్ కి. ఓకే ప్రమోషన్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది అంతే. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ హర్షసాయి అన్న 50 lakhs వచ్చింది, మీరు ప్రతి ఒక్కరు ఆడండి అంటే హర్షసాయి చాలా జెన్యున్ పర్సన్, హర్షసాయి చెప్తున్నాడు అంటే మనం ఇంకా ఏ లెక్క మనం కూడా డిపాజిట్ చేద్దాం. ప్రతి ఒక్కరు చాలా మంది డిపాజిట్ చేసి అమౌంట్ అయితే బెట్టింగ్ లో లాస్ చేసుకుంటారు. ఇలా చేయడం అయితే తప్పు. కానీ సాయి ఏం మెథడ్ చెప్తున్నాడు, జస్ట్ ఈ యాప్ వాడండి, డిపాజిట్లు కానీ విత్డ్రా కానీ చాలా మంచిగా ఉంది అని చెప్తాడు. నాకైతే ఎక్కడ తప్ప అనిపించలేదు. మీకేమనిపిస్తుంది? సాయిని ఇలా చేయడం తప్ప కాదా అని మీరు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.